మేము పోయిన బీచ్ లో ఇంత పెద్ద టార్టైస్ చూస్తామని అస్సలు అనుకోలేదు. అది కూడా ఈ సిచ్యువేషన్ లో చూస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఓ చనిపోయింది. ఫస్ట్ బీచ్ గైస్. హాయ్ గైస్, అందరికి ఎట్లున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో మేమైతే ఈ రోజు అన్నవరం ట్రిప్ కి వెళ్తున్నాము. ఇంకా దానికోసం మేము అందరం అయితే పొద్దున్నే రెడీ అయిపోయాము. గైస్ మేము అన్నవరం పోతున్నాం. అది పెట్టుకో బిడ్డ. తాడు ఇంకా ముందు రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయి అక్కడ నుంచి లగేజ్ అయితే సదురుకొని ఇంకా అక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి పోయి అక్కడ నుంచి మా అత్తని మా బావని పిక్ చేసుకుని మేమైతే అన్నవరం పోయినాం అనమాట. విరగాడు కూడా రెడీ అయిపోయింది, స్నానం చేసుకొని పొద్దుగాల. మా విరగాడి కోసమే మేము ఇప్పుడు పోతున్నాం కార్లో, లేకపోతే ట్రైన్ లో వెళ్ళేవాళ్ళం కదా వీరా. మేము స్టార్ట్ అయింది ఒక కార్ లో, కానీ అది మాకు అస్సలు కంఫర్టబుల్ అనిపించలేదు. కాలేజ్ ఇది అదే కార్ లో మేము ఇంకా అన్నవరం వరకు ట్రావెల్ చేస్తే మాకు నడుములు ఇరిగిపోతాయని అర్థమైపోయింది. ఇంకా అందుకే అత్త వాళ్ళ ఇంటి దగ్గర లగేజ్ అంతా దింపేసి తర్వాత కాలేజ్ అంతా క్యాన్సిల్ చేసుకున్నాము. ఇంకా తెలిసిన అన్న వాళ్ళ దగ్గర ఇన్నోవా తీసుకొని దాంట్లో పోదామని డిసైడ్ అయినాం అనమాట. ఇంకెట్లయినా మస్తు టైం ఉంది అని చెప్పేసి అక్కడికే టిఫిన్ కూడా తెప్పించుకొని ఆనే టిఫిన్ కూడా వేసేసినాము. కార్ని మేము సడన్ గా అడిగినాం కాబట్టి క్లీన్ అయితే లేకుండా అనమాట. ఇంకా మేమే క్లీన్ చేసుకున్నాం అక్కడ. యాక్చువల్ గా ఆన్ ద వేలో పోయేటప్పుడు క్లీన్ చేసుకోవచ్చు, కానీ ఎందుకు ఇంకా అక్కడ వాటర్ అయితే పుష్కలంగా వస్తాయి మాకు అని చెప్పేసి ఆడనే క్లీన్ చేసుకున్నాము. ఇది వండుకుందా అనుకున్నా నేను. కార్లో కూడా మధ్యలో 3 సీట్లు ఉంటే బాగుంది అనిపించింది, ఎందుకంటే ముగ్గురం ఎంకల్నే వెళ్ళాల్సి వచ్చింది. మా వీరగాడికి మాత్రం మంచి ప్లేస్ దొరికింది అనుకోండి. ఇంకా 2 hours ట్రావెల్ చేసాక మాకైతే ఫుల్ ఆకలేసింది. మేము తెచ్చుకున్న ఫుడ్ తిందామని చెప్పేసి ఇక్కడ తాగినాము. ఈ స్పాట్ అయితే చాలా నచ్చింది నాకు. మొత్తం మామిడి చెట్టు, దాని కింద కూర్చోడానికి ప్లేస్ అయితే సూపర్ ఉండే. తినడానికి ఆగినాం గైస్, ఎంత బాగుంది రెండు చెట్టు, మొత్తం మామిడి చెట్టు. నేను తినిపిస్తా. మా మామిడి తోటకి వచ్చామండి. మా మామిడి తోట ఎట్లయినా బయటకు పోయినప్పుడు బయట తిండి అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక్క రోజైనా ఇంట్లో వండుకున్న తిండి తినాలని చెప్పేసి మేమైతే అన్ని ప్రిపేర్ చేసుకొని పోయినాము. ఏది దేవస్థానానికి కాబట్టి అసలు నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేసుకోలేము. టమాటా పప్పు, 3 రకాల పచ్చళ్ళు, ఇంకా వైట్ రైస్. మాతో పాటు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వచ్చినారు, నారాయణ అంకుల్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక కార్ లో, మేము ఒక కార్ లో వెళ్ళినాము. అంకుల్ వాళ్ళు వచ్చి మాది ఇంట్లో కార్ ఉంటది కదా పంచ, అదైతే తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు 3 members ఉన్నారు, డ్రైవర్ అన్న ఇంకా 4 అనమాట. మేమే 6-7 members ఉన్నాం కాబట్టి ఇంకా మేము పెద్ద ఇన్నోవా బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా లంచ్ చేయడం అయిపోయినాక మళ్ళీ మేము జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. యాక్చువల్ గా ఏమైందంటే మాకు మధ్యలో ఒక రూట్ మిస్ అవ్వడం వల్ల చాలా తిరగాల్సి వచ్చింది. చెప్పాలంటే మాకు వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త రోడ్ వేస్తున్నారు అని చెప్పినారు. ఆ రూట్ లో పోతే మేము మొత్తం తిరగాల్సి వచ్చింది. సో ఇట్లయితే కాదని చెప్పేసి ఒక హనుమంతుని టెంపుల్ దగ్గర ఆగి 2 వెహికల్స్ కి కూడా పూజ చేసినాము. మళ్ళీ మాకు మంచి దారి చూపితండి అని చెప్పేసి, ఎందుకంటే చాలా సేపు రోడ్లు తిరుగుతున్నా కూడా మేము మళ్ళీ అదే రోడ్కి వస్తున్నాము. మాకు అర్థం కాలేదు, చాలా కన్ఫ్యూజ్ అయినాము. ఇన్నిసార్లు ఇన్నేళ్ల నుంచి పోతున్నా మాకు అసలు ఇట్లా కాలేదు అనమాట. అందుకని చెప్పేసి దేవుని దగ్గర ఆగి అక్కడైతే పూజ చేసుకున్నాము. గట్టిగా కొట్టు, మెల్లగా. జై పగలే. సాగర్ వస్తే హనుమంతుని గుడి కాడ కొబ్బరికాయ కొడుతున్నాం గైస్. ఆఖరికి వస్తే అసలు మాట వింటలేదు రోడ్డు బండి. టెంపుల్ బాగుంది. మేము ఎంత తిరిగినామంటే ఎన్ని రూట్స్ బంద్ అనిపించినాయి అంటే అసలు మమ్మీ నన్ను మాట్లాడినా. ఒక రోజంతా మాకు ట్రావెలింగ్ అయిపోయింది. ఇంకా నైట్ అయ్యేసరికి మేము అన్నవరం రీచ్ అయిపోయినాము. ఇది మార్నింగ్ అనమాట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమైందంటే నేను ఏదైతే వ్రతానికి కట్టుకోవాల్సిన శారీ బ్యాగ్ ఏదైతే ఉందో అది మర్చిపోయినా అనమాట. ఇంకా చేసేది ఏం లేక మా అత్త శారీ అయితే కట్టుకున్నా. మా బావ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ సేమ్ శారీ అనమాట నాది. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్ బ్యాగ్ మర్చిపోయినా కాబట్టి కట్టుకోలేకపోయినా. బావ డ్రెస్ అయితే చాలా మంది అడిగినారు. మా బావ రామరాజులో తీసుకున్నాడు అనమాట. డ్రెస్ అయితే నాకు కూడా బాగా నచ్చింది, ఈవెన్ అందరికి నచ్చింది. మేము ఫ్రెష్ అయిపోయి వ్రతం చేయించుకోవడానికి వెళ్తున్నాము. మళ్ళీ తీస్తా షేక్ అవుతున్నా గీక్ అవుతున్నా అని చెప్పకూడదు, ముందుగానే చెప్తున్నా.
ఆ, ఇప్పుడు అందరు రండి. అట్లా పోతే మళ్ళీ అటుకే పోతావు. ఆ, మేము జీవితంలో వేసుకోబోయే ఫస్ట్ వ్రతానికి పోతున్నాం. ఆల్రెడీ ఇంట్లో వేసుకున్నాం. అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర చేసుకుంటున్నాం. నేను సత్యనారాయణ స్వామి దగ్గర మొక్కుకున్నాను అనమాట. నా పెళ్ళైనాక ఫస్ట్ నీ దగ్గరకు వచ్చి వ్రతం చేయించుకుంటా అని చెప్పి. అందుకే ఏమో అన్నవరం కన్నా ముందు ఎన్ని ప్లాన్ చేసుకున్నా కూడా అన్ని ఫెయిల్ అయిపోయినాయి. అనుకునే విధంగానే ఎన్ని దేవస్థానాలు పోవాలనుకున్నా కూడా ఆఖరికి వస్తే మేము పెళ్ళైన ఫస్ట్ ఆ సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకున్నాము. మేము చిన్నప్పుడు వచ్చిన టెంపుల్ కి ఇప్పుడు వస్తున్న టెంపుల్ కి అస్సలు వంతన లేదు. ఇప్పుడైతే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది చుట్టుపక్కల. ఎవరైనా ఓన్లీ నైట్ స్టేయింగ్ కోసం వస్తారు అనమాట, నిద్ర చేయడానికి. వాళ్ళ కోసం అయితే ఇక్కడ టెంట్స్ వేసి గ్రీన్ మ్యాట్స్ వేసినారు. ఎదురుగా కూడా షెడ్ వేసినుండే. ఇంకా నేను చెప్పిన కదా నేను బ్యాగ్ మర్చిపోయినా అని చెప్పేసి అందులోనే నా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇప్పుడు వేసుకోవడానికి బ్యాంగిల్స్ లేవని చెప్పేసి ఇక్కడైతే బ్యాంగిల్స్ కూడా కొనుక్కున్నా. ఇంకా వ్రతం చేయించుకోవడానికి అయితే మేమైతే లోపల పోయి కూర్చున్నాము. మా బ్యాచ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇంకా ఎవరు రాలేకుండే రూమ్ లో. ఇక్కడ చూడు మమ్మీ. ఇంకా మా అత్త మా అన్నని వైట్ టు వైట్ వేసుకుని అట్లా కండు వేసుకునేసరికి పొలిటీషియన్ లా ఉన్నావు అన్నది. ఎప్పుడు మా మమ్మీ వాళ్ళ పక్క కూర్చొని వ్రతం చూసేడే కానీ చేసుడు ఫస్ట్ టైం అనమాట నాకు. ఎన్నిసార్లు చూసినా కూడా నాకు చేయడం అయితే అస్సలు రాలేదు. మా మమ్మీని చూసుకుంటా మా డాడీని చూసుకుంటా చేయాల్సి వచ్చింది. పూజ స్టార్ట్ అయ్యేసరికి ఏం చేయాలని చెప్పేసి మా అన్న అక్కడిక్కడ తిరుగుతుండే ఇట్లా. పిఠాపురం ఎమ్మెల్యే. వ్రతం సామాన్లతో పాటు మనకైతే సత్యనారాయణ స్వామిది బిల్ ఇస్తారు. దీంట్లోనే మనం మా సత్యనారాయణ స్వామి రూపాన్ని చూసుకుంటూ ఆ బిల్లకి బొట్టు పెట్టి కలశం మీద పెట్టి దానికి మనం పూజ చేస్తాం అనమాట. ఇన్నేళ్ల నుంచి వస్తున్నా గానీ ఇలాంటి పద్ధతి అయితే నేను ఎప్పుడు చూడలేను. ఏమైందంటే మనం ఎప్పుడు టికెట్ తీసుకొని లోపల పోతే సామాన్లన్నీ కూడా వాళ్ళే ఇస్తారు మనకి. ప్రతి ఒక్కరి దగ్గరికి పూజారి వచ్చి వ్రతం అనేది చేయిస్తుండే. లాస్ట్ కి కథలు ఏవైతే ఉంటే అవి మాత్రం అందరికి ఒక్కసారి మైక్ లో చెప్తారు. కానీ ఈసారి అట్లా కాలేదనమాట. పూజ కూడా ఎట్లా చేసుకోవాలనేది మైక్ లోనే చెప్తూ ఉంటే మేము చేసుకుంటూ ఉన్నాము. దాని వల్ల మాకు కన్ఫ్యూజ్ అయింది. ఆకు ఇట్లా పెట్టాలి, కొబ్బరికాయ ఎట్లా పెట్టాలి అనేది మాకు చాలా కన్ఫ్యూజన్ అయినాము. ఏడ ఏం పెట్టాలి అనేది కూడా మాకు మైక్ లో కరెక్ట్ క్లారిటీకి వినిపించకపోవడం వల్ల మేమైతే చాలా కన్ఫ్యూజ్ అయినాం ఆ రోజు. మొత్తానికి మా అత్త మధ్యలో గైడెన్స్ లో కూర్చొని మా డాడీ వాళ్ళు ఏది చేస్తుంటే మాకు అట్లా చేయమని చెప్తూ ఉంటే మేమైతే వ్రతం కంప్లీట్ చేసుకున్నాము. పూజ చేయడం అయిపోయినాక ఇంకా సత్యనారాయణ స్వామి కథలు చెప్పడం అయితే స్టార్ట్ చేసినారు. ఇన్నేళ్లుగా వ్రతం చేయించుకుంటున్నాం కానీ కథ అయితే మారడం అయితే అస్సలు మారలేదు. అదే కథ చెప్తున్నారు. ఫస్ట్ 2 కథల వరకు అసలు ఏం అనిపించదు. ఇంకా 3వ కథ స్టార్ట్ కాగానే మస్తు నిద్ర వస్తుంది నాకైతే. స్వామి దేవత
మీరు నా పక్క టేబుల్లో ఆంటీని చూసినట్టయితే వాళ్ళ హస్బెండ్ అయితే లేరనమాట, అంటే రాని పొజిషన్ లో ఉన్నాడంట. అట్లా హస్బెండ్స్ రాని సిచ్యువేషన్స్ లో ఏమన్నా ఉంటే మనమైతే కండు వేసుకొని వ్రతం అనేది చేయించుకోవచ్చు అంట. వ్రతం అయిపోయినాక దర్శనం చేసుకొని మేము డైరెక్ట్ తినడానికి పోయినాము, ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ ఆకలేసింది. తిను ఫుడ్ అయితే చాలా బాగుంది. అంటే ఇంట్లో మనం వండుకొని తింటాం కదా అట్లనే ఉంది, కాకపోతే ఎక్కువ వెరైటీస్ లేకుండా మేము లేట్ గా పోయినందుకు. మా మమ్మీ వాళ్ళకేమో ఫ్రై వచ్చిందంట, మాకు ఫ్రై కూడా రాలేదు, ఓన్లీ ఒక కర్రీ పప్పు మాత్రమే తిన్నాము. ఈ పొడుగు బొట్టు పెట్టుకుంటే నా ముఖం మొత్తం చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, మీకు కూడా అట్లనే అనిపిస్తే కమెంట్ చేయండి. పచ్చడి కూడా ఇచ్చారు గైస్. వద్దు రాకొద్దు. ఇంకా లంచ్ అయిపోయినాక రూమ్ కి పోయి మంచి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని ఇంకా కిందికైతే వెళ్తున్నాము. లాస్ట్ టైం మేము అరకు ట్రిప్ కి వెళ్ళేటప్పుడు మేము బీచ్ కి వెళ్దాం అనుకున్నాము, అప్పుడు వెళ్ళలేమని చెప్పేసి ఈసారి అన్నవరంకి కొంచెం దగ్గరలో ఉందంటే ఆ బీచ్ కి వెళ్దాం అనుకున్నాము. ప్రతి సంవత్సరం మేము అన్నవరం దర్శనం అయిపోయినాక వైజాగ్ బీచ్ కి వెళ్ళి అక్కడ ఉన్న లక్ష్మీదేవిని దర్శనం చేసుకొని నెక్స్ట్ డే తలుపులమ్మ టెంపుల్ ని కూడా కవర్ చేసుకొని రిటర్న్ అవుతుండే. కానీ ఇప్పటికీ లీవులు చాలా అయిపోతున్నాయని చెప్పేసి ఒక 2 days ప్లాన్ మాత్రమే వేసుకొని వెళ్ళినుండే. అన్నవరంకి వచ్చినాక వైజాగ్ బీచ్ వెళ్దాం అనుకున్న ప్లాన్ మాత్రం ఫ్లాప్ అయింది ఈసారి. సండే ఏందిరా ఎంతైనా మా వీరగాడు అదృష్టవంతుడే, ఎందుకంటే మేము ఎక్కడికి తిరుగుతే అక్కడికి మాత్రం తిరుగుతుండు. పాపం మా టైగర్ అని మాత్రం అసలు అట్లా తిరగకపోతుండే, ఓన్లీ ఇంట్లోనే ఉంటుండేవాడు. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లేటట్టు ఉండాలని చెప్పేసి చిన్న బ్రీడ్ డాగ్ ని తీసుకున్నాము. మా వీరగాడ్ బ్రీడ్ కోసం చాలా మంది అడుగుతున్నారు. మా వీరగాడు వచ్చేసి మినీ పుడులు. బీచ్ కి పోయే దారి మాత్రం చాలా అదిరిపోయింది. మేము ఇప్పుడే బీచ్ దగ్గరకు వచ్చాం గాయస్, కానీ వెంకలంతా చెత్త చెత్త ఉంది గాయస్. కానీ ఇప్పుడు లోపల ఎట్లుంటుందో ఇప్పుడు చల్లగా ఉంది. సీ ద బీచ్. బీచ్ లో మీరు కొంచెం లోపలికి చూస్తే మీకు అన్ని బోట్స్ కనిపిస్తున్నాయి కదా. మేము వచ్చిన ప్లేస్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఇది ఫిషింగ్ ప్లేస్ అన్నమాట. అంటే అన్నవరం లోకల్ మొత్తం కూడా ఇక్కడ నుంచి చేపలు పట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు. ఈ బీచ్ కి రావడం ఇదే ఫస్ట్ టైం. టైం లేక అసలు బీచ్ కి పోలేమేమో అనుకున్నా గానీ ఫైనల్ గా బీచ్ కి వచ్చేసరికి నా ఆనందానికి అంత లేకుండా పోయింది. మమ్మీ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ సౌండ్ వింటూ ఆ వెదర్ ఫీల్ అవుతుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, నాతో పాటు మీరు కూడా ఆ బీచ్ సౌండ్ వినండి. జస్ట్ మేము వాటర్ లో కాలు పెట్టడానికి చాలా సేపు ఆలోచిస్తే మాతో పాటు వచ్చిన డ్రైవర్ అన్న మాత్రం ఏకంగా పోయి బీచ్ లోనే దుంకిండు. అంటే వాటర్ లో ఆడుకుందామని ఫిక్స్ అయిపోయి వచ్చిండేమో మేబీ. ఇక మా మమ్మీకి మా వీరగాడికి మా మమ్మీ ఉంటే చాలు, ఈ ప్రపంచంతో సంబంధం లేదంటే సంతోషంగా ఉంటారు. ఎట్లుంది
వీరగాడు ఫస్ట్ బీచ్ గైస్. మా టైగర్ అని తిప్పలేము మేము ఏడికి. మా వీరగాడు మస్తు తిరుగుతున్నాం. వీరా ఎంజాయ్ ద బీచ్. అదొద్దు ఉండని ఉండని అన్నాడు జరుగు. ఇంకా మా అత్త మా మమ్మీ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోలు దిగేసి. అప్పటి వరకు అంత బాగుంది అనేసరికి మాకు ఈ టార్టైస్ అనిపించింది. మేము ఇది చాలా దూరం నుంచి కొట్టుకొస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. అరే టార్టైస్ వస్తుందని. కానీ దగ్గరకు వచ్చినాక అర్థమైంది అది చనిపోయి ఉందని చెప్పేసి. బట్ అది చిన్నదైతే కాదు, ఈజీగా ఒక 100 years మాత్రం ఉంటదేమో అని అనిపించింది. అంత పెద్దగా ఉంది ఆ టార్టైస్. దాని కొట్ట అంతే అది ఆగుతుంది కదా ఫ్లోకి. బతుకుంది కదా. అమ్మో అన్న ఎంత డేంజర్ చూడాలి. చనిపోయింది అనుకుంటానే, చచ్చిపోయింది. మేము అది చాలా సేపటి వరకు బతుకుందని అనుకున్నాము. వన్స్ అది దగ్గరకు వచ్చినాకనే అర్థమైంది అనమాట అది చనిపోయిందని చెప్పేసి. ఓ చనిపోయింది. యాక్చువల్గా మాతో పాటు మా అన్న వాళ్ళు కూడా వచ్చినుండే. వాళ్ళు కొంచెం వేరే బీచ్ చూద్దామని వెళ్ళినారు, పక్కకే ఉంది. ఇంకా అది బాగుందా ఇది బాగుందా అని కంపేర్ చేసుకోనికే. సో అక్కడికి వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఏం లేదంట. అందుకని చెప్పేసి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. కొంచెం ఏంది మొత్తం చీకటి అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి. ఇంకా అప్పటి వరకు మేము ఏం చేయాలో అర్థం కాక మాతో పాటు వచ్చింది కదా డ్రైవర్ అన్న, అన్నతోనైతే మస్తు వీడియోలు క్యాప్చర్ చేయించుకున్నాము. మాకు ఒక మంచి మెమరీ క్రియేట్ చేసుకున్నాము. ఇంకా ఇగోండి గైస్ మా అన్న కూడా వచ్చేసిండు మొత్తానికి కెమెరా ముంగటికి. కెమెరా పట్టుకొని మొత్తం బీచ్ అంతా తిరుగుకుంటే ఫుల్ వ్లాగింగ్ చేసిండు. సే హాయ్ టు మై న్యూ వ్లాగర్. బీచ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు లోకల్లో చాలా స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసినాము. ఇది స్వీట్ అని ఇచ్చిరు కానీ చెప్పాలంటే యాక్చువల్ గా అది ఓడని షుగర్ సిరప్ లో డిప్ చేసి ఇచ్చిరు అనమాట. ఏం బాగాలేకుండా అదొకటి. మిగతావన్నీ కూడా చాలా బాగుండే. మెయిన్ గా ఎగ్ బజ్జీ కూడా ట్రై చేసినాము, అది కూడా బాగుండే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అన్నవరం దర్శనం చేసుకుని మేమైతే మధ్యాహ్నం స్టార్ట్ అయినుండే. ఇంకా ఆన్ ద వేలో విజయవాడ కనకదుర్గం దర్శనం చేసుకుందామని ఇక్కడైతే ఆగినాము. దర్శనం చేసుకుని రాగానే అక్కడ ఉన్న వ్యూ అయితే చాలా బాగుంది. మీ అందరు కూడా చూపిద్దామని ఒక మంచి వీడియో అయితే తీసిన. కొండ కింద నుంచి పైకి రావడానికి అయితే ఫ్రీ బస్సెస్ అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ. బస్సులు కూడా చూడడానికి చాలా వెరైటీగా అనిపించినాయి నాకు. ఒకప్పుడు గుట్ట పైన మనకి చాలా షాప్స్ ఉండేవి, ఇప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా షాప్ లేదు పైన మనకి. వాష్రూమ్స్ కూడా స్టార్టింగ్ లో ఒకటి ఉందంటే మళ్ళీ టెంపుల్ దగ్గర ఒకటి ఉంది అంతే. ఫస్ట్ ఇద్దరం పోయి దర్శనం చేసుకుని వచ్చినాము, ఎందుకంటే మేము మా వీరగాడి దగ్గర ఉంటే మిగతా వాళ్ళ దర్శనం పోవడానికి ఉంటదని. పెళ్ళైనాక వీరగాడిని నేను ఎంత మిస్ అయ్యాను, నాతో పాటు వీడియో చూసే వాళ్ళందరూ కూడా అంతే మిస్ అయ్యారు. కానీ వీడు మాత్రం నన్ను ఒక్కసారి కూడా మిస్ కాలేడు. మొత్తం ప్రశాంతంగా సంతోషంగా ఉంది మా అమ్మతోని. మేము విజయవాడకి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. సో ఎండ అయితే లేకుండా వెదర్ మాత్రం మంచిగా అనిపించింది. అక్కడ నుంచి కింద ఉన్న సిటీ చూస్తే నాకైతే 2 కళ్ళు సరిపోలేవు, అంత బాగా అనిపించింది. కెమెరా కూడా కెమెరా కానీ ఇదే బాగా వస్తుంది వైడ్ గా. అది ప్రకాశం బ్యారేజ్ గాయ్స్. మీకు కనిపిస్తున్నదే ప్రకాశం బ్యారేజీ. నాకు తెలిసి రీసెంట్ లోనే వాటర్ వదిలినట్టున్నారు, అందుకే అక్కడ మొత్తం డ్రై కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇదేం నాదన్నా మధ్యలో, అది మధ్యలో అదే వాటర్ పోతుంది అంతే. ఆడ వస్తే ఓపెన్ అవుతుంది బ్రిడ్జి. మా మమ్మీ వాళ్ళు లోపలికి పోయిన టైంకి ఎగ్జాక్ట్ గా లైన్ ఆపేసి అమ్మవారికి హారతి ఇంకా ప్రసాదం ఎక్కించినారంట. అందుకని చెప్పేసి చాలా సేపు పట్టింది వాళ్ళు బయటికి రావడానికి. లాస్ట్ టైం ఇదే ప్లేసెస్ లో చాలా షాప్స్ ఉండే. మా డాడీ గోలా సోడా కూడా తాగిండు, ఈసారి అన్ని తీసేసిరు.
ఇది అంతా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల మేబీ ఎండకాలం అస్సలు రాలేము, ఎందుకంటే చాలా ఎండ కొడుతుంది అని అనిపించింది నాకు. ఇదంతా లోపల షెడ్ అయితే వేసినారు. షెడ్ లోపల నుంచి వెళ్తే పంచముఖ వినాయకుడు ఉంటాడు, చాలా బాగుంటది. తెలంగాణలో బోనాలు ఎట్లా చేస్తామో ఇక్కడ వాళ్ళు అమ్మవారికి పొంగల్ అట్లా ఎక్కిస్తారు. ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టుకొని వంట చేసే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళు ఇక్కడ స్టవ్స్ అయితే రెంట్ కి ఇస్తున్నారు. అన్ని స్టవ్స్ కి లింకే ఒక గ్యాస్ అయితే ఉందన్నమాట. ఇక్కడే అందరూ ప్రసాదం చేసుకొని అమ్మవారికి అయితే ఎక్కిస్తారంట. ఇదైతే మనకి టెంపుల్ కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంటది పొంగల్ షెడ్ అని చెప్పి. మీకు ఇంకా చెప్పాలంటే ఓం కి కిందనే ఉంటది ఎగ్జాక్ట్ గా. ఇంకా వీటి ప్రైజెస్ కిందికి వస్తే ఇక్కడ బోర్డు లో అయితే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసినారు. ½ kg పొంగల్ ప్రిపేర్ చేసుకోవడానికి 30 రూపాయలంట ఒక్కరికి. అంతే గైస్, ఈ అన్నవరం వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ ఏడుపాయల వ్లాగ్ అయితే పెడతా, మర్చిపోకుండా చూడండి. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భాగవతం ఛానల్. ఉంటాం మళ్ళీ, బాయ్.